హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎండు చేపలు, మామిడికాయ, వంకాయతో పులుసు చేసుకోబోతున్నాం. ఈ ఎండు చేపల్లో మామిడికాయ, వంకాయ వేసి చేసామనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. తాటాకు చేపలు ఇవి నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ వేడి నీళ్ళతో కడుక్కున్న తర్వాత మళ్ళీ చల్ల నీళ్ళతో 4-5 సార్లు కడుక్కోవాలి. దీంట్లో ఉన్న ఉప్పు అంతా పోతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్లు వస్తుంది. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఎండు చేపలని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి వేసుకొని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ. చూడండి, వన్ సైడ్ ఫ్రై అయింది. రెండో సైడ్కి అన్నీ తిప్పేసుకోవాలి. ఇలా అన్నిటిని తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చేపలు తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము. పోపు దినుసులు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసుకున్న ఆనియన్ వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు పచ్చ దంచుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్, ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు సన్నగా కోసుకున్న 2 టమాటాలు వేసుకుందాము. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకుందాము. కొంచెం పసుపు పొడి. ఇదంతా బాగా కలుపుకొని టమాటాలు బాగా మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకుందాము. టమాటాలు వేగింది బాగా. ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు మగ్గించుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాము. ఫ్రై చేసి పెట్టుకున్నాక చేపలు, ఈ చేపలు కూడా ఇందులోనే వేసేసుకున్నాము. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇంతకుముందు వీడియోలో మన ఛానల్లో బొమ్మిడి చేప, చామదుంప కర్రీ చేసి పెట్టాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి. చాలా టేస్టీ కర్రీ అది. ఇలా ఎండు చేపలు, మామిడికాయలు వేసి చేసుకున్నా కూడా ఈ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తాటాకు చేప ఇది చాలా డిఫరెంట్ అయిన టేస్ట్, చాలా బాగుంటుంది. ఇది ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. మనం మామిడికాయ వేసి చేస్తున్నాగా, వంకాయ మామిడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది. సంగటిలోకైనా రైస్లోకైనా. చింతపండు గుజ్జు వేసుకుందాము. ముందుగా కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూను, సాల్ట్ కొంచెము చూసుకొని వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మెంతులు కొంచెము, ఆవాలు, 2 ఎండుమిర్చి ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇది వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. కర్రీ కూడా బాగా ఉడికింది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిందంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము. పులుసు రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో పులుసు. రైస్లోకైనా సంగట్లోకైనా వేసుకొని తింటే యమ్మీ టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ వేసుకున్నాం కదా, మామిడికాయ పుల్లగా బాగా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయలు, వంకాయలు, ఈ ఎండు చేపలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండు చేపలు ఫ్రై చేసి వేసుకున్నాగా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు కర్రీతో ఎలా ఉందో చూద్దాం టేస్టు. ఎండు చేపలు, వంకాయ కూర. వావ్, చాలా టేస్ట్గా ఉంది. మరి మీరు ఈ ఎండు చేపల పులుసు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.